గోబీ పువ్వు బజ్జీ. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక చిన్న పొడి తయారు చేసుకుంటాం. ఓకే, చిన్న రుబ్బురేలు అందుకో, ధనియాలు, జీలకర్ర, ఒక మంచి పొడి. చక్కగా ఎంచక్క ఈ చిట్టి రుబ్బురోల్లో ముందు ధనియాలు వేసాను, తర్వాత జీలకర్ర వేసాను, కుమ్ముడు చిన్న కల్లుప్పు అందుకో, చూడు. చాలు. అంతేనా? ఇంకొంచెం శనగపిండిలో వేరే వేద్దాం. మళ్ళీ వేయాలనా? ఇది తీసేస్తా. అసలే మాత్రం తేవు, కొసరంతా తెచ్చిపెట్టావు ఇక్కడ. అసలు గోబీ ఏదిరా? చక్కగా కొంచెం ఉప్పు వేసి పసుపు వేసి ఉడకబెట్టిన గోబీ అది. దీంట్లోకి పొడి చల్లాలి. ఓకే, ధనియాలు, జీలకర్ర పొడి గోబీకి అతుక్కోవాలి. కారం తే, చాట్ మసాలా తే. ఇది కారం, చాట్ మసాలా, కారం, చాట్ మసాలా వేసేసిన. ఇదిగో ఈ ఓమా అవన్నీ తర్వాత శనగపిండిలో కొంచెం దూరం వెళ్ళు. నలువైపులా కలవాలి అది. సబాష్. ఏం చేసేవాడు ఇంతకు ముందు? నేను దేశం కోసం పోరాడేవాడిని. అబ్బా, ఏ జన్మలోను. చాలే, పక్కన పెట్టు. ఈ శనగపిండి తయారు చేయి. ఇది పెట్టి తీసే. శనగపిండి, బేకింగ్ సోడా, ఓమ అనగా వాము, పొట్టకి ఏ ఇబ్బంది లేకుండా, స్వల్ప ఉప్పు. ఎంత? ఒక హాఫ్ స్పూన్ వేయాలా? అర స్పూన్ చాలు. ఇదిగో చూడు నువ్వు. అంతే. బాగా కలిపి నీళ్ళే. ఇదే కలపాలనా? ఇక్కడ పెట్టుకో. నీళ్ళేసి బజ్జీ పిండిలా కలుపు. ఓహో, బజ్జీ పిండి లెక్క వేయాలనా? యా, వేస్తుందే బజ్జీలు కదా. కరెక్టే. బాబాయ్, ఎప్పుడైనా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నావు నువ్వు? మా తాత పాల్గొన్నాడు, నేను పుట్టలేదు. 1961 మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. ఆహా, ఏం డేటు బాబాయ్? నువ్వు స్వాతంత్రం తర్వాత పుట్టినా కాబట్టి దేశం కోసం పోరాడలే అని అంటున్నావు. ఓకే, ఏం పోరాడావు? వంట కూడా ఒక పోరాటం, నిత్య పోరాటం అది. ఓకే, ఆ జగ్గు తీసేయి, నూనె ఎక్కించు, చేయి కడుక్కుని. నూనె గరిటె తీసుకో. మొత్తం క్లీన్ చేసేసిన. ఆ నూనె గరిటె ఖాళీ తీసుకో. ఏం చేసుకుంటావు గరిటెని? వేడి నూనె ఒక గరిటె దీంట్లోనా? శనగపిండిలో. కరకరలాడుతూ గుల్లగుల్లగా ఉండాలంటే ఆ మాత్రం వేడి నూనె పడాలి. చాలా ఇంకొంచెం చాలు. సగం ముందు వేయి. ఈ సగం తీసేసి వండు, తీసేయి. మళ్ళీ సగం వేయి, తర్వాత అప్పుడు తీసేసింది మళ్ళీ వేయి. సరిపోతుంది. నూనె బాగా కలుపు. వేసేయాలా? చిన్న చిల్లు కట్టితో అటు ఇటు తిప్పు. అర్థమైంది. కలపడానికి చిన్నది. సగం వేగింది కదా, తీసే. వేయి, మిగతా సగం వేయి. ఒక్కొక్కటి టకటకా వేసుకుంటూ వెళ్ళు. ఇంతకుముందు వేగింది కలిపే. మిగతా 50%. మొదట తీసింది కలిపే.
మెల్లగా కలుపుతూ ఉంది. ఒక 2 నిమిషాలు బాగా వేగితే సరిపోతుంది. తీసే చాలు. అయిపోయింది ఇది. చాలు అప్పుడే ఆహా, గోపి పువ్వు బజ్జీలు. గోబీ పువ్వు బజ్జీలు ఎలా తయారు చేశారు? గోపి పువ్వు బజ్జీలు ఎలా తయారు చేస్తారంటే, ముందుగా రుబ్బు రోల్లో ధనియాలు, జీలకర్ర, కల్లుప్పు వేసి కచ్చా పచ్చగా దంచి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసి ఉడికించిన గోబీలో మనం తయారు చేసుకున్న పొడి, కారం, చాట్ మసాలా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత శనగపిండిలో వంట సోడా, వాము, ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోసి బజ్జీ పిండిలాగా కలుపుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోబీ పువ్వులను అందులో ముంచి వేడి నూనెలో వేసి బాగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకుంటే గోబీ పువ్వు బజ్జీ రెడీ.